కేంద్ర కార్మిక సంఘాల సమ్మె నిరసనలు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, విశాఖ ఉక్కు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, భవన నిర్మాణం, ఆటో, హమాలీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలనే తదితర డిమాండ్లతో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కాకినాడ మెయిన్ రోడ్డు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నుండి భారీగా ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుంది. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, జేఏసీ మాజీ నాయకులు అచంట రామారావు, యూడీఎఫ్ జిల్లా అధ్యక్షులు నగేష్, గొడుగు సత్యనారాయణ, రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరి రాజాబాబు, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ళూరి రాజులు మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం భారత కార్మికులను ఏ హక్కులు లేని యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే బానిసలుగా మార్చేందుకు 4 లేబర్ కోడ్లు కరోనా సమయంలో తీసుకువచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మోడీని అనుసరిస్తూ 8 గంటల నుంచి 10 గంటలకు పెంచుతూ చేసిన కేబినెట్ తీర్మానాన్ని ఖండించారు. ఈ లేబర్ కోడ్లు అమలైతే పర్మనెంట్ ఉద్యోగాలు అనేవి ఏవీ ఉండవని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వంటి తాత్కాలిక ఉపాధి మాత్రమే దొరుకుతుందన్నారు. యాజమాన్యాలు చట్టాలను అతిక్రమిస్తే కార్మిక చట్టాల ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవలసిన స్థానంలో పరిహారాలతో సరిపెట్టారని, హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడే కార్మికులను నేరపూరిత చర్యలుగా గుర్తించి శిక్షించి అధికారాలు ఈ లేబర్ కోడ్లు కల్పిస్తాయన్నారు. రోజుకు 178 రూపాయలతో కార్మికుడు కుటుంబంతో ఎలా బ్రతుకుతారని, జాతీయ కనీస వేతనాన్ని ఆమోదించిన రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. చట్టపరంగా, న్యాయపరంగా కార్మిక హక్కులకు భంగం వాటిల్లుతుంటే తెగించి పోరాడటమే కార్మికుల ముందున్న కర్తవ్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, మేడిశెట్టి వెంకటరమణ, పలివెల వీరబాబు, అంగన్వాడీ కాకినాడ నాయకులు జ్యోతి, రమణమ్మ, చామంతి, కాకినాడ నగర ఆశాలు భారతీ ప్రియ, వేణి, నాగలక్ష్మి, వరలక్ష్మి, సత్య, వివోఏ సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని, మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు, ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు ప్రకాశరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అబ్బులు, కార్పెంటర్ సంఘం సభ్యులు, బ్యాంక్ ఉద్యోగులు, బిఎస్ఎన్ఎల్ నాయకులు మహేశ్వరరావు, పెన్షనర్స్ సంఘం కార్యదర్శి నోకరాజు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ 104, ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, నగర అధ్యక్షులు స్వామి, కార్యదర్శి వర్మ, 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ, అర్బన్ హెల్త్ సెంటర్ నాయకులు గెడ్డడ సత్యనారాయణ, ఐఎఫ్టియు నాయకులు గొబ్బల ఆదినారాయణ, ఐఎఫ్టియు నాయకులు అంజిబాబు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సమయంలో ప్రజలందరూ విలువలాడుతూ ఉన్న సమయంలో లాక్డౌన్ ప్రకటించి ప్రజలంతా రోడ్డు మీద కార్మికులు దిక్కుతో తోచని పరిస్థితుల్లో ఉంటే కార్పొరేట్ శక్తులకి ఊడుగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలని రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకి కనీస వేతన చట్టం కానీ, యూనియన్ పెట్టుకునే రైట్స్ కానీ, పిఎఫ్ఈఎస్ఐ బోనస్ వంటి చట్టం కానీ అనేక చట్టాలు భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1926లో వచ్చినటువంటి ట్రేడ్ యూనియన్ల చట్టంతో సహా మొత్తం రద్దు చేసి లేబర్ కోడ్ని తీసుకొచ్చింది. చాలా దుర్మార్గంగా ఈ లేబర్ కోడ్ 4 కోడ్ని కూడా రద్దు చేసి పాత చట్టాలన్నింటినీ కూడా ప్రణబందీగా అమలు చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిసి ఉమ్మడిగా ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే కాకినాడ జిల్లాలో ఈ భారీ ర్యాలీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. రాష్ట్ర కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మోసేతి మీద నీళ్లు తాగుతూ ఈవేళ 10 గంటలు పెంచుతూ కేబినెట్ ఆమోదించడం చాలా అత్యంత దుర్మార్గం. ఎందుకంటే గత ప్రభుత్వం వైఖరి బాగోలేదని చెప్పి కార్మికులు, ఉద్యోగులు, ప్రజానీకం అంతా కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ ప్రభుత్వం కార్మికుల్ని, ఉద్యోగుల్ని అందరినీ కూడా మోసగించింది. ఉద్యోగులకు ఇచ్చే పిఆర్సీ కానీ లేదా ఉద్యోగులకి బకాయి ఉన్నటువంటి డిఏలు కానీ ఇవేమీ అమలు చేసిన పరిస్థితి లేదు. అలాగే పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఎక్కడా కూడా పిఎఫ్ఈఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించట్లేదు. స్కీమ్ వర్కర్లే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. కనీస వేతనాలు కూడా అమలు చేయట్లేదు. అంగన్వాడీలో 42 రోజులు సమ్మె చేశారు. ఆశాలు అంచెలంచెలుగా అనేక పోరాటాలు చేశారు. వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయలేదు. మున్సిపల్ కార్మికులు కానీ, పంచాయతీ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ వీళ్ళ సంక్షేమ బోర్డులను పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏమీ కూడా పునరుద్ధరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మందుల మీద ట్యాక్స్ పెట్టి కనీసం జ్వరం వస్తే మామూలు టాబ్లెట్ పారాసిటమాల్ వేసుకున్నా కూడా ప్రజలు జడిసే విధంగా ఈవేళ మందుల రేట్లు కూడా విపరీతంగా పెంచేసింది. ఢిల్లీ నుండి గల్లీ వరకు ఒకటే పన్నుల విధానం అని చెప్పి ఈవేళ జిఎస్టీ తీసుకొచ్చింది. ఆడపిల్లలు వాడే నాపిన్ల మీద కూడా ఈవేళ 12% పన్ను జిఎస్టీ విధించిందంటే కేంద్ర ప్రభుత్వం ఎంతకంటే దుర్మార్గమైనటువంటి వైఖరి లేదు. కాబట్టి ప్రజలంతా ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గాన్ని అంటగడుతూ ఈ కార్యక్రమం చేస్తామన్నది విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. జి బేబీ రాణి, సిఐటి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చరిత్రాత్మకమైన సమ్మె జరుగుతూ ఉంది. ఈ దేశ పాలకులు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె సాగుతూ ఉంది. ఏదైతే 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈ దేశ పాలకులు కూడా బ్రిటిష్ వాడి కంటే దుర్మార్గంగా, బ్రిటిష్ వాడి కంటే దారుణంగా ఈ దేశాన్ని దోసుకుంటా ఉన్నారు. ఈ దేశ ప్రజల హక్కులను కాలు రాస్తా ఉన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ఉన్నారు. కార్మికుల కట్టు బానిసలుగా మార్చడానికి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నారు. ఈ దుర్మార్గ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది ఈ సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మె ఒక చెంపపెట్టులో భావించాలని చెప్పేసి మోడీని హెచ్చరిస్తా ఉన్నాం, చంద్రబాబుని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా దొంగలు ఊళ్ళు పంచుకున్న సందంగా ఈ రోజు కార్మిక చట్టాలను రద్దు చేయడం, ప్రజల హక్కుల్ని కాలరాయడం, నిరుద్యోగాన్ని పెంచడం, పేదరికాన్ని పెంచడం, అసమానతలు పెంచడం చేస్తా ఉన్నారు. ఈ దుర్మార్గ విధానాల మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే పెట్టుబడిదారులకు ఊడకం చేస్తున్నారో మీ విధానాలు మార్చుకోకపోతే మీకు చరిత్ర తగిన గుణపాఠం చెప్తుంది. కార్మిక వర్గం మిమ్మల్ని గద్దెదించుతారు, కబడ్దారని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఈ కాకినాడ జిల్లాలో దిగ్విజయంగా చేయడం జరిగింది. తెల్లవారుజాము ఉదయం నుంచే పోటీని ఆపడం, అదే విధంగా హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ప్రదర్శనగా కాకినాడ కలెక్టరేట్ కు చేరుకోవడం జరిగింది. ఈ సమ్మెకు ప్రధానంగా ఏదైతే కార్మికుల యొక్క రక్త మాంసాల శ్రమను దోచిపెట్టే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 10 గంటలు పెంచుతా ఉందో 10 గంటల పని దినాలు తక్షణమే ఉపసంహరించుకోవాలి, 8 గంటల పని దినాలు కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలు 4 కార్మిక వ్యతిరేక నల్ల కోడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ నల్ల కోడ్స్ ని తక్షణమే రద్దు చేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, కనీస వేతనాలు 26,000 రూపాయలు మంజూరు చేయాలి. మున్సిపల్ కార్మికులకైతే రిటైర్మెంట్ అయితే కనీసం
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వర్తించట్లేదు, వాళ్ళకి వర్తింపు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇవాళ మహిళలకి రక్షణ లేకుండా పోతుంది, మహిళల రక్షణ లేకుండా పోవడం పాటుగా వాళ్ళని రాత్రి సమయంలో కూడా పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. పగలే వాళ్ళకి రక్షణ లేదు, రాత్రి ఎవరు రక్షణగా ఉంటారని చెప్పేసి కొడుతున్నాం. మహిళలకి రాత్రిపూట పనులు పురవించకూడదని చెప్పేసి కొడుతున్నాం. స్టీమ్ వర్కర్లైన అంగన్వాడీ ఆశా వర్కర్స్ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి కొడుతున్నాం. ముఖ్యంగా కాంట్రాక్ట్ హౌసెస్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేయాలి. అంగన్వాడీ అలాగే ఆటో హమాలి వీధి విక్రయాలకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు చాలా సంతోషం. 50 మంది కార్మికులు అనేక రకమైన కార్మిక సంఘాలన్నీ కలిసి దేశవ్యాప్త సమ్మె మరి కాకినాడ జిల్లాలో జయప్రదం చేశారు. ఉదయాన్నే మరి కోర్టు అతి కష్టంతో అయినటువంటి కోర్టును కూడా మేము బంద్ చేసి ఈ ర్యాలీలో పాల్గొన్నాం. అలాగే మరి కాకినాడ పరిసర ప్రాంతాల్లో అన్ని ఫ్యాక్టరీల్లో కూడా కార్మికులందరూ కూడా స్ట్రైక్లో పాల్గొన్నారు. అలాగే ఆల్ ఇండియా మరి ఈ యొక్క సమ్మెకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ప్రజా సంఘాలు అలాగే ఉపాధ్యాయులు కార్మికులు కర్షకులు కూడా కలిసి వచ్చారు. ఈ యొక్క సమ్మె విజయవంతమైందని చెప్తున్నాం. దీన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుని దీన్ని విధంగా నడుచుకోవాలని చెప్పేసి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో 4,50 కోట్ల రద్దు ఆపి అలాగే 26,000 రూపాయలు నెలకు శాలరీ ఇవ్వాలని, అలాగే మహిళలు షిఫ్ట్లో నైట్ షిఫ్ట్లో కూడా పని ఆపాలని చెప్పేసి, అలాగే పని గంటలు 8 గంటలకు ఉంచాలని చెప్పేసి దీన్ని మేము మరి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెకు అందరూ వచ్చేందుకు అలా అన్ని సంఘాలు వచ్చినందుకు అన్ని సంఘాలకు కూడా అభినందన తెలియపరుచుకున్నాం. ఐఎన్టీసీగా మేము అభినందన తెలియపరుచుకుంటున్నాం. సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో జిల్లాలో కూడా ఈ కార్యక్రమంలో సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు, బ్యాంక్ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఎంప్లాయీస్, వివిధ ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొన్న సమ్మెని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రామిక శక్తిని, ప్రజల హక్కుని, భారతదేశ వనరుల్ని, భూభాగాన్ని కూడా కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్న మోడీ, ఈ మోడీకి వంతపడుతూ ఉన్నది రాష్ట్రంలో కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే ఈ సమ్మెను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కార్మిక డిమాండ్లు అమలు చేయాలా, లేబర్ కోడ్లు రద్దు చేయాలా, 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పెంచి 600 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలా, ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలు కూడా వర్తింపు చేసి పనులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గొడుగు సత్యనారాయణ, ఏఐసీసీ రాష్ట్ర నాయకుడు.